నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో వాటర్ గేట్ నీటి గుమ్మం గురించి ప్రస్తావించబడింది. నెహెమ్యా కాలంలో బబులోను చెర నుండి తిరిగి వచ్చిన యూదులు యెరూషలేము ప్రాకారాలను ద్వారాలను తిరిగి కట్టారు. వాటర్ గేట్ యెరూషలేములోని తూర్పు ప్రాకారంలో ఓపెల్ ప్రదేశానికి సమీపంలో ఉండేది. యెరూషలేమునకు అవసరమైన నీటిలో 90% ఈ గుమ్మం ద్వారానే నగరంలోనికి వచ్చేదని భావిస్తారు. ఈ వాటర్ గేట్ దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు చూస్తే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకునుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఈ నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వరకు చూస్తే గనక అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. ఇక్కడ ఈ నీళ్లు పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల మనం చూసినప్పుడు నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి, అలాగే నీళ్లు పరిశుద్ధాత్మ అభిషేకానికి కూడా సాదృశ్యంగా ఉన్నాయి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ప్రభువారు చెప్తూ ఉన్నారు. నీరు ఎలాగైతే మనలను శుభ్రపరుస్తుందో దేవుని వాక్యం కూడా మన జీవితాలను శుద్ధి చేస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి మనం చూస్తే, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టు కొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ నీటి ద్వారము అనగా దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. నీటి ద్వారం ద్వారా నీరు ఏ విధంగా సరఫరా అవుతున్నాయో దేవుని వాక్యం మనలో ప్రవహించినప్పుడు అది మన హృదయాలను శుద్ధీకరిస్తుంది.